అంజురావు గారు, పాకిస్తాన్ చెర నుంచి బంగ్లాదేశ్ను విడిపించడానికి, విముక్తి కల్పించడానికి భారత్ చేసిన యుద్ధం 1971 ఇండో పాక్ వార్. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయిన పరిస్థితి. డిసెంబర్ 16ను మనం విజయ్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో భారత్ తన చరిత్రలోనే చేసిన అతి గొప్ప యుద్ధంగా దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటి అంటారు? ఎస్ అండి, 1971 భారతదేశం చేసిన గొప్ప యుద్ధం, దాన్ని విజయ్ దివస్గా ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం అనమాట. గత 2 రోజులుగా డిసెంబర్ 16, 17 ఈ రోజు కూడా విజయ్ దివస్. అసలు విజయ్ దివస్ మీద భారత ప్రభుత్వం కానీ ప్రజలు మాత్రం చెప్పుకోదగ్గంత జరుపుకోవడం లేదని నేను చెప్తాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్తో 5 యుద్ధాలు, 30 సంవత్సరాల పాటు వార్ అండ్ టెర్రరిజం మీద యుద్ధం జరుపుతున్నాం. క్రాస్ బోర్డర్ టెర్రరిజం, చైనాతో ఒక యుద్ధం చేసాం. ఈరోజు నిత్యం ఒక యుద్ధం టైంలో. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత గత 78 సంవత్సరాల్లో భారతదేశం, ఈవెన్ ఇంకోటి చెప్తానండి, చరిత్రలో ఒక్కసారి తొంగి చూస్తే భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప యుద్ధంగా 1971 పాకిస్తాన్ యుద్ధాన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే చెప్పే అంత విషయాలు ఉంటాయి. అందరూ అనుకుంటారు 1971లో భారతదేశం పాకిస్తాన్ 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అవతరణకి హెల్ప్ చేసింది అంటారు. కానీ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. 1971లో భారత సైన్యం, భారతదేశం ఓడించింది పాకిస్తాన్ని కాదండి, అమెరికాను చైనాను కూడా ఓడించాం. అతి గొప్ప యుద్ధం అని చెప్తాను అనమాట. ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప యుద్ధం. ఎందుకంటే నేను చెప్పేది మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి భారతదేశం 1971లో అమెరికాను చైనాను కూడా ఓడించిందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1971లో పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్ సీటో సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు నాటోగా చెప్పుకునేలాంటి ఒక కూటమిలో భాగం. అంటే అమెరికా మనం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే అమెరికా మన మీద దాడి చేయడానికి వచ్చింది. అమెరికా యుఎస్ఎస్ ఎంటర్ప్రైజు సుమారు డజన్ల కొద్ది అణుబాంబులు పట్టుకుని బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చింది. మన కలకట్టా మీద అణుబాంబు వేయడానికి, అది మన చెన్నై మీద అణువస్త్రం వేయడానికి వచ్చింది యుఎస్ఎస్ ఎంటర్ప్రైజు. కానీ దాన్ని తరిమి కొట్టాం యుఎస్ఎస్ఆర్ హెల్ప్తో, అప్పుడు రష్యా హెల్ప్తో. అంటే అమెరికాను ఓడించినట్టే కదా. అమెరికా మిత్రదేశమైన సీటో సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఒక మిత్రదేశమైన పాకిస్తాన్ 2 ముక్కలు చేయడం అంటే అమెరికాని చెప్పుతో కొట్టినది. అందుకని గుర్తుపెట్టుకోవాలి. అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్, హెన్రీ కిస్సింజర్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెక్రటరీ ఆఫ్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అండి. ఎవరో హెన్రీ కిస్సింజర్, అలాంటి వాళ్ళు ఉన్నారు అప్పుడు. నిక్సన్ ఒక అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడు ట్రంప్ లాంటి అమెరికా అధ్యక్షుడు ఇందిరాని దారుణమైన పదంతో ఉపయోగించాడు. ఆ తెలుగులో కూడా నేను చెప్పలేను, BITGH అనమాట. అంతటి దారుణమైన పదాన్ని ఒక దేశ ప్రధానిని తిట్టాడంటే ఎంత డిస్పరేట్ పొజిషన్లో, ఎంత పిచ్చెక్కి తిట్టుంటాడంటే అమెరికా అధ్యక్షుడు. అది అమెరికానే భారతదేశం ఓడించింది పాకిస్తాన్ ఫ్రెండ్ని. దాంతోపాటు చైనా కూడా మనకి 48 గంటల టైం ఇచ్చింది. 48 గంటల్లో మీరు బంగ్లాదేశ్ నుంచి మీ సైన్యం వెనక రాకపోతే నేను 4000 కిలోమీటర్ బోర్డర్లో నేను మళ్ళీ అటాక్ చేస్తానని. అప్పటికే 9 సంవత్సరాల క్రితం మనల్ని అటాక్ చేసి ఓడించింది చైనా. అంటే చైనా కూడా రాకుండా మనం ఓడించేసాం బంగ్లాదేశ్ని. అంటే చైనాను కూడా ఓడించినట్టే కదా. అటు చైనా, తర్వాత బ్రిటన్ను కూడా ఓడించాం. బ్రిటన్ కూడా తన USS ఈగిల్ అని ఎలిజబెత్ ఒక న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో అది కూడా అణ్వస్త్రాలని అరేబియన్ సీలో పంపించింది ముంబైని అటాక్ చేయడానికి అణ్వస్త్రాలతో. మరి బ్రిటన్ను కూడా మనం ఓడించాం. అంటే ఒక బ్రిటన్ని, చైనాని, అమెరికాని భారత సైన్యం 1971లో ఓడించింది, గుర్తుపెట్టుకోవాలి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే 1971లో భారతదేశం చాలా రెండో బర్త్ అని చెప్తారనమాట. ఎందుకంటే అంత డేంజరస్ యుద్ధం చేసింది ఇందిరాగాంధీ, అప్పుడు మానిక్ షా, అప్పుడు భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్లో ఉన్న సామాన్య మామూలు ఎయిర్ క్రాఫ్ట్లతో MiG-21, ఇప్పుడు మన రిటైర్ అయిన MiG-21 హీరోస్ అండి. తర్వాత మానిక్ షా పేరు లేకుండా యుద్ధాన్ని స్మరించలేం. భారత సైన్యం ఒక వ్యూహం 4096 కిలోమీటర్ల బంగ్లాదేశ్ బౌండరీలో, అక్కడ డెల్టా ప్రాంతంలో జాన్వరి డిసెంబర్ ప్రాంతంలో చేసిన యుద్ధం మరపురాని యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ట్యాంక్ యుద్ధం లోంగోవాలా దగ్గర జరిగింది, మనకి రాజస్థాన్ దగ్గర. ఆ మూవీ కూడా ఉంది, బార్డర్ మూవీ లాగా మనకు కనిపిస్తుందండి. బార్డర్ ఫస్ట్ మూవీ చూడండి, లోంగోవాలా బార్డర్ 1. ఆ మూవీ ఏంటి, 120 మంది భారత సైనికులు 2000 మంది పాకిస్తాన్ సైనికులను ఓడిస్తారు 100 ట్యాంకులతో వస్తే. అసలు ఊహించండి ఆ రాత్రిని. రాజస్థాన్ దగ్గర, పంజాబ్ దగ్గర ఒక సైనికుడు చనిపోయింది, ఒక్కసారి ఊహించుకోండి.
మానిక్ షా ధైర్య సాహసాలు ఊహించుకోండి. ఈరోజు ఆపరేషన్ సింధూర్కి 100 రెట్లు విలువైన యుద్ధం 1971 యుద్ధం. అందువల్ల ఆపరేషన్ సింధూర్ని ప్రస్తుతం మనం ఇంత చక్కగా చూస్తున్న అద్భుతమైన యుద్ధం. కానీ 13 రోజులు భారతదేశం 3500 మంది భారతీయ సైనికులు శవాలు భారతదేశం అంతా విస్తరించిన ప్రతి ప్రాంతంలోనే ప్రతి జిల్లాకి ఒక్కో సైనికుడు శవాలు వెళ్ళినాయి అనమాట. సుమారు 10,000 మంది భారతీయ సైనికులు గాయపడడం జరిగింది. 1 కోటి మంది బంగ్లాదేశీ ప్రజలు భారతదేశానికి వచ్చారు. బంగ్లాదేశ్లో 4 లక్షల వరకే ఉమెన్, ఇప్పుడు రజాకారులు, నిజాం టైంలో రజాకారులై అక్కడ ఉన్నది. ముజిబుర్ రెహమాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ సైన్యం, యాహాకానం, వీళ్ళు 4 లక్షల మంది బంగ్లాదేశీ ఉమెన్ రేప్ చేయడం జరిగింది. బీహారీ హిందూస్ని అటాక్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ పరిస్థితిలోకి ఒక్కసారి వెళితే ఎంత భయోత్పాతంగా ఉంటుంది. అమెరికా కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమీ చేయలేని పరిస్థితిని ఇందిరాగాంధీ దానిని డీల్ చేసిన విధానం భారత దౌత్య విధానంలోనే పీకెస్ట్ పొజిషన్ అండి. అందుకనే రామచంద్ర గుహ అంటారన్నమాట, ఇండియాస్ సెకండ్ స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీయే, దీన్ని రిప్లేస్ చేయడం ఎవరి తరం కాదు అని ఒక మాట చెప్తారన్నమాట. 1971 యుద్ధాన్ని భారతీయ భక్తి, దేశభక్తి ఉప్పొంగిన ప్రాంతం అనమాట. చివరిగా ఇప్పుడు మీకు కనపెడుతున్న ఫోటో సంతకం చేసిందనమాట. ఇండియా తరపున అరోరా, పాకిస్తాన్ తరపున నియోజి 93,000 మంది పాకిస్తానీ సైన్యాన్ని పట్టేశాం. 15,000 చదరపు కిలోమీటర్ల భూప్రాంతాన్ని పట్టేశాం అనమాట. పట్టేసి సిమ్లా అగ్రిమెంట్ చేశాం. అప్పుడు 93,000 మంది, అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైన్యాన్ని పట్టడం జరిగిందనమాట. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద మహాయుద్ధం భారత్ బంగ్లాదేశ్, అదే భారత పాకిస్తాన్ యుద్ధం. ఆపరేషన్ చెంగీజ్ ఖాన్ అనేది చేస్తే ఆపరేషన్ ట్రైడెంట్ అని కరాచీ పోర్టుని సర్వనాశనం చేసి వచ్చాం. వైజాగ్ దగ్గర వాళ్ళు కూడా సబ్మెరైన్ పంపితే దాన్ని మనం పేల్చాం ఫౌజీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక వీరగాథలండి. అలాంటి అద్భుతమైన 1971 యుద్ధాన్ని స్మరించాలి. అది విజయ్ దివాస్ని దేశవ్యాప్తం చేయాలి. కానీ రాజకీయ కారణం వల్ల దాన్ని అంత చేయలేదు. ఇందిరాగాంధీ గారికి రావాల్సిన పేరు రాలేదు. జనరల్ మానిక్ షాకి భారతరత్న ఇవ్వాలన్నమాట. అంతటి యోధుడు ఆ రోజు భారతదేశాన్ని రక్షించారు. ఎంజీరావు గారు చాలా ఊహాజనితమైన ప్రశ్న ఇది. ఇండియన్ పాలిటిక్స్ బాగా తెలిసిన వ్యక్తిగా, జియో పొలిటికల్ ఇష్యూస్ బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా మీరు చెప్పాలి. ఇది టిపికల్ క్వశ్చన్. ఇది ఆనాటి కాలంలో ఇందిరా బదులు మోదీ ఉంటే ఏం జరిగేది? ఎస్ అండి, ఇట్స్ ఏ హైపోథెటికల్ క్వశ్చన్. ఇందిరాగాంధీ 1971, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ 55 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ప్రస్తుత మోడీ గారు అక్కడ ఉంటే ఏం జరిగేది? చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఈ విషయం చెప్పే ముందు అసలు ఇందిరా పాత్ర ఏంటి? పాత్ర అంటే 1971లో భారత ప్రధాని. ఈవిడ యుద్ధం ఎలా కొనసాగిందంటే, ఎలా అంటే ఎంత డేంజరస్ అంటే భారతదేశాన్ని 10 ముక్కలు చేయాలని అమెరికా కంకణం కట్టుకుని కూర్చుంది. ఏమి చేయాలో లేని పరిస్థితి. మార్చిలో బంగ్లాదేశ్లో జనరల్ ముజిబుర్ రెహమాన్, ఈరోజు షేక్ హసీనా ఎవరైతే ఢిల్లీలో తలదాచుకుంటున్నారో వాళ్ళ ఫాదర్ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ విన్ అయింది. బంగ్లాదేశ్లో ఎలక్షన్ పెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చాలా డేంజరస్. ఆయూబ్ ఖాను, యాహా ఖాన్లు, జుల్ఫికర్ అలీ భుట్టో, వీళ్ళు అక్కడ ప్రధానమైన నాయకులు పాకిస్తాన్లో. వీళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఒక భాగం. ఈ మధ్యలో 1600 కిలోమీటర్ల ప్రాంతం అన్నాడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్యలో ఇండియా ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ ఇప్పుడు చెప్పుకుంటున్న బంగ్లాదేశ్, ఈస్ట్ బెంగాల్, పాకిస్తాన్ ఎలా కలిసి ఉంటాయి? దేశ విభజనలో బ్రిటిష్ వాడు చేసిన పెద్ద దురాఘాతం అది. బంగ్లాదేశ్లో బెంగాలీ లాంగ్వేజ్, అంటే ఇస్లాం మతానికంటే మతతత్వం కంటే లాంగ్వేజే ప్రధానమని చెప్పే ప్రపంచంలో మూమెంట్ అనమాట. బంగ్లాకి బెంగాలీ భాష అనమాట. వాళ్ళంటే పాకిస్తానీ ప్రజలకి నచ్చదు, పాకిస్తానీ నాయకులకు నచ్చదు. కాబట్టి ఈ పెట్టిన ఎలక్షన్లో ముజిబుర్ రెహమాన్ పార్టీ 169కి 163 సీట్లు వచ్చినాయి. అంటే ఎవరు? మొత్తం ఇటువైపు పాకిస్తాన్ కూడా ముజిబుర్ రెహమాన్ బెంగాలీ పర్సన్ ప్రధానమంత్రి అవ్వబోతున్నారండి. మరి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? ఆయన జైల్లో పెట్టి ఇక్కడ తిక్కా ఖాన్ అని ఒక జనరల్ ఆధ్వర్యంలో కొన్ని వేల మంది పాకిస్తాన్ సైన్యం 4 లక్షల మంది స్త్రీలని రేప్ చేయడం జరిగింది అనమాట. ప్రపంచ చరిత్రలో ఒక బ్లడీయెస్ట్ చరిత్ర అనమాట. లక్షల మందిని చంపేయడం జరిగింది. ముఖ్యంగా బీహారీస్, హిందూస్ని చంపడం జరిగిందనమాట బంగ్లాదేశ్ ప్రాంతంలో. దాన్ని అణిచేయడానికి మూమెంట్ని రెహమాన్ నాము రవూఫ్ అహ్మద్ను కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఖలీదేజియా వాళ్ళ ఫాదరు, అది గుర్తుపెట్టుకోవాలి, ముజిబుర్ రవూఫ్ అని. వీళ్ళిద్దరిని జైల్లో పెట్టి దారుణంగానే హింస పెడుతూ లక్షల మంది చంపడం జరిగిందనమాట. ఇటువంటి సందర్భంలో 1 కోటి మంది
బంగ్లాదేశీ ప్రజలు భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. ఇటు మిజోరాం, అస్సాం, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం 1 కోటి మంది. అంటే భారతదేశం ఫుడ్ లేక బాధపడుతుంది. వాళ్ళని భరించే శక్తి భారతదేశానికి లేదండి. ఆ ప్రాంతంలో చాలా డేంజరు. ఈ టైంలో నవంబర్లో అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్, గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మోడీ ఉంటే ఎలా ఉండను, ఇందిరా ఉంటే ఎలా ఉండను, ఇది నేను చెప్పను. కానీ ఇందిరా ఏం చేసిందో చెప్తానమాట. నవంబర్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరా కాల్ చేస్తే ఇందిరా వాషింగ్టన్ డీసీకి వెళ్ళింది, మీట్ అయింది. అక్కడ హెన్రీ కిసింజర్ అనేది ప్రపంచంలో అంటే అమెరికా చరిత్రలో అతి శక్తివంతమైన విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉంటారు. ఆయన తల ఎంత ఉంటుంది అనమాట, అంతటి శక్తివంతమైన మేధస్సు కలిగిన వ్యక్తి. ఆ సమయంలో నిక్సన్ ఒక మాట అంటారు ఇందిరాని, నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా బంగ్లాదేశ్లో ఏం జరిగినా నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దని. ఇందిరా ఏమంటుందంటే, అలాంటి సందర్భం పోయింది, ఇంటర్వ్యూన్ అవ్వడానికి నువ్వెవరో చెప్పేది అన్నట్టు చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసి వచ్చేస్తాండి. గుర్తుపెట్టుకోవాలి, చాలా కఠినం. అంతటి దౌత్యం ఆవిడే చేయగలదు. అంతటి ఇండిపెండెంట్ హిస్టరీలు ఇప్పుడు వరకు ఉన్న ఏ ప్రధానిలో కూడా అంత ధైర్యంగా అమెరికా అధ్యక్షుడిని ముఖం మీదే చెప్పిన ప్రధాని ఆవిడే అని చెప్తానైతే నేనే కదండి, ఎవరైనా చెప్తారు. ఇందిరా అంత పవర్ఫుల్. ఇప్పుడు మన తల్లిదండ్రులు మన తాతల దగ్గరికి వెళ్ళి ఇందిరా ఎలా పనిచేసిందని అడగండి, ఆ టైంలో ఉన్నవాడిని. ఇప్పుడు అద్భుతం అని చెప్తారు వాళ్ళు, ఏ పార్టీకైనా. ఇందిరా అంత అద్భుతం అన్నాడు. భారత ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయింది. యుఎస్ఎస్ఆర్ మెచ్చుకుంది. కానీ నవంబర్కి ముందే ఆగస్టులోనే ఆవిడ భవిష్యత్తు దృక్పథం ఎలా ఉంటుందో చూడండి. ఇది ఎలాగో అమెరికా మన మీదకి వస్తే, మన మీద అటాక్ చేస్తే, ఈ వంకన అటాక్ చేసే అవకాశం ఉంది, పాకిస్తాన్ ముందే అటాక్ చేస్తాని ఆగస్టు 9వ తారీఖున యుఎస్ఎస్ఆర్తో ఫ్రెండ్షిప్ ట్రీటీ చేసుకుంటుంది రష్యాతో. దాన్ని ఇప్పటికి కూడా పుతిన్ మోడీ గారు పొడిగించిన ఒప్పందం అదేంటంటే యుఎస్ఎస్ఆర్ ఇండియా ఫ్రెండ్షిప్ ట్రీటీ 1971. దాని ప్రకారం వాళ్ళు అంత సైనిక సహాయం మనం చేస్తారు, మనం వాళ్ళకి చేస్తాం అనమాట. అదే రీసెంట్గా ఇండియా రష్యా చేసుకున్న పుతిన్ గారు ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒప్పందం ప్రకారం యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు మార్చిలో అటాక్ జరిగితే మానిక్ షాని రప్పించి ఈ అటాక్ ఎప్పుడు చేయాలంటే చాలా జాగ్రత్తగా, ఈవెన్ సిఐఏ ఏజెంట్లు భారత క్యాబినెట్లో కూడా ఎంటర్ అయిపోయి ఉంటారు ఎప్పుడు, అంతే అది. కాబట్టి చాలా జాగ్రత్తగా సిఐఏకి తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఒక రహస్యంగా ఒక సైనిక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి క్యాబినెట్ మినిస్టర్లకు కూడా చెప్పకుండా ఆవిడ మానిక్ షాకి సర్వాధికారులు ఇచ్చి నేవీ ఎక్కడికక్కడ వేసి బంగ్లాదేశ్ పంపుతుందనమాట. అక్కడ ముక్తి బాహినికి ట్రైన్ అప్ చేస్తారండి, ఒక అద్భుతం అది. తర్వాత చాలా జాగ్రత్తగా డిసెంబర్ 3 నుంచి ఆపరేషన్ మొదలు పెడితే డిసెంబర్ 16కి కేవలం 13 రోజుల్లో 93,000 మందిని పట్టి మొత్తం బంగ్లాదేశ్ 1,44,000 చదరపు కిలోమీటర్ మనం ఆక్యుపై చేస్తాం. తర్వాత ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కింద మొత్తం పాకిస్తాన్ 3,300 కిలోమీటర్ల పాటు పాకిస్తాన్ చాలా డేంజరస్ రైడ్ చేస్తుంది. ఢిల్లీ దాకా మన ఎయిర్ స్ట్రిప్ని ఒక డజను ఎయిర్ బేస్లు నాశనం చేసేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. రాన్ ఆఫ్ కచ్లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది, జమ్మూలో భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది. అది ఆపరేషన్ సింగీజ్ ఖాన్ అని మొత్తం ఇండియాలో ఇటు ముంబై నుంచి అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఎయిర్ రైడ్ జరిగితే మొనలాగా కాదండి. ఇప్పుడు అధునాతనంగా ఉంది భారతదేశం. దాన్ని తట్టుకుని ఇటు బంగ్లాదేశ్, అటు చైనా వస్తుంది, ఇటు పాకిస్తాన్ వస్తుంది. బ్రిటన్ న్యూక్లియర్ బాంబులు పంపించింది, అమెరికా న్యూక్లియర్ బాంబులు పంపించింది. రష్యా సహాయంతో 13 రోజులు. ఎంతటి చెప్తానంటేనండి, ఇందిరాగాంధీ తన జీవిత చరిత్రలో రాసిన వాళ్ళు చెప్తారన్నమాట. ఆ 13 రోజులు భారత సైన్యం బంగ్లాదేశ్ వెళ్ళి యుద్ధం చేసే సమయంలో ఇందిరాగాంధీ, గుర్తుపెట్టుకోండి ఈ విషయం, ఇందిరాగాంధీకి అప్పుడే ప్రాణ ప్రమాదం ఉంది సిఐఏ నుంచి. కాబట్టి ఆవిడ వంట ఆవిడే చేసుకునేది ప్రధాని గారు. ఎందుకంటే వంటోడు కూడా విషయం కలుపుతాడు, భయం. తన వంట తానే చేసుకుని క్యాబినెట్ మీటింగ్లకు అటెండ్ అవ్వాలి. ఒక ఉమెన్, నో సపోర్ట్కి ఆవిడికి ఎవ్వరూ లేరు, పిల్లల చిన్నోళ్ళు. గుర్తుపెట్టుకోవాలి, చాలా కష్టం అనమాట. ఈ 1971 యుద్ధం సమయంలో ఆ ప్రధాని ఇందిరాగాంధీ తను ఎంత ఆదమర్చిపోయిందంటే, ఎంత భయానకమైన పరిస్థితిలో ఉందంటే, ఎందుకంటే భారతదేశం బంగ్లాదేశ్లో సైన్యం ఓడిపోయిందంటే ఇండియా 10 ముక్కలైపోద్ది అనమాట. అందుకని అంత టెన్షన్, ఆ ఒత్తిడిలో ఎంతటి ఉమెన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట భారత స్త్రీ ఇందిరాగాంధీ. తను మంచం మీద పడుకున్నానా, కటిక నేల మీద పడుకున్నాను కూడా తెలియని, స్పర్శ లేని పరిస్థితిలో ఉంది. తన వంట తానే చేసుకోవాలి. మరి అంతటి ధైర్యం కదండి ఇందిరా. షీజ్ అన్ ఐరన్ లేడీ కదా. ఒక పక్కన అమెరికాని ఎదిరిస్తున్నాం, బ్రిటన్ ఎదిరిస్తుంది, చైనా అక్కడ వార్నింగ్ ఇచ్చింది. వీటన్నీ కలిసిపోతే మన సైన్యమా అక్కడ ఇరుక్కుపోయి ఉంది. మరి ఏం చేయాలి, విడిగొట్టేస్తారన్నమాట. అటువంటి యుద్ధం ఒక అద్భుత చాతుర్యం, ఒక ధైర్యం. ఎప్పుడు కూడా యుద్ధంలో గెలవాలంటే వ్యూహం ఉండాలి. ఇందిరా వ్యూహం అద్భుతం, వ్యూహం ఉంది. 2 సరైన వాళ్ళని ఎన్నుకోవాలి సైనికులుగా, సరిగ్గా ఎన్నుకుంది మానిక్ షాని. తర్వాత రెండోది ఏంటంటే ధైర్యం ఉండాలి. యుద్ధానికి ధైర్యమే ప్రధానం.
ఈ ధైర్యం లేతే యుద్ధంలో గెలవరు. అంత ధైర్యమైన స్టెప్ వేసింది అమెరికన్ నిక్సన్, డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిన. కాబట్టి ధైర్యం ఉంది, వ్యూహం ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, దేశాన్ని ఏకతాటిపై నడిపించింది. కాబట్టి 1971 వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వార్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో పోల్చుకుంటే. కాబట్టి ఇందిరాకి తిరిగిలేదు. ఇందిరా ఈజ్ ఇందిరా. ఇందిరా ఫాదర్ కూడా ఆ యుద్ధం చేయించలేడు. ఇందిరా తర్వాత ఏ ప్రధాని వచ్చినా ఆ యుద్ధం చేయలేరు. చరిత్రలో భారతదేశ కాలానికి సరైన సమయానికి బంగ్లాదేశ్ 2 ముక్కలు చేసి వెళ్ళారు. ఇప్పుడు కూడా భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేసాం. ఇంత మోడర్న్ నేషన్ అయినా పీఓకేని లాక్కోలో పోయాం, గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ 2 ముక్కలు చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రధాని ఎవరైతే ఇందిరా మీద గ్రేట్ అవుతారో, ఈ ఒక్క యుద్ధం విషయంలో మాట్లాడుతున్నా, ఎవరైతే పాకిస్తాన్ ముక్కలు చేయగలుగుతారో వాళ్ళు గ్రేటెస్ట్ అవుతారు ఇందిరా కంటే. రైట్. 1971లో భారత్ గెలిచింది అంటే పాకిస్తాన్ మీద, దానిలో ఫీల్డ్ మార్షల్గా ఉన్న మాణిక్ షా పాత్ర చాలా కీలకం. ఏంటి ఆయన పాత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ అండి, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మాణిక్ షా ఈయన్ని ఉదయిస్తూ మనకేంటంటే శామ్ బహదూర్ అని విక్కీ కౌశల్ ఒక మూవీ చేయడం జరిగింది 2023లో. అరే మాణిక్ షా ఎవరంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు భారతదేశ చరిత్రలో ఇద్దరు సైనిక అధికారులకు వచ్చింది. ఒకటి కరియప్ప, 2 శ్యామ్ మాణిక్ షా. జంషెడ్జీ మాణిక్ షా, జంషెడ్జీ ఈజ్ ఎ పార్సీ అండి. అహింసకి అద్భుతంగా పనిచేస్తారు. ఇప్పుడు టాటా వీళ్ళకి సంబంధించిన పార్సీ కమ్యూనిటీ అనమాట మాణిక్ షా. 6 feet అబవ్ ఉంటారు. ఈవెన్ విక్కీ కౌశల్ కదా, ఇప్పుడు బాలీవుడ్లో ఎవరో కదా, ఇండియాలో ఉన్న ఏ హీరో కూడా అంత హైట్కి దొరకలే, అంత హైట్లకి లేరనమాట. అంత జెంటిల్ మ్యాన్, ఒక బ్యూటిఫుల్ పర్సన్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఆవిడ అది కూడా ఇందిరా టైంలో. ఈ మాణిక్ షాయే ఆ యుద్ధంలో ప్రధానమైన పాత్ర పోషించారు. ఇప్పుడు మాణిక్ షా గొప్పతనం చెప్పాలంటే మాటలు కూడా సరివు, గొప్ప మానవతావాది. ఆయన గోర్ఖాలు ప్రేమించేవారంట. ఆయన ముంబైలో పుట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వెల్లింగ్టన్లో తమిళనాడులో 2008లో ఆయన మరణించారు. 2008లో మరణించినప్పుడు విభూషణ్, పద్మ విభూషణ్ ఇచ్చిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇలా ఆయన బెడ్ మీద ఉండగా అవార్డు స్వీకరించినప్పుడు ఒక అద్భుతం, అది వినాలి అందరూ ఇలాంటివి. మాణిక్ షా మూవీ చూడాలన్నమాట. ఇప్పుడు ఈయన 1971 యుద్ధం సమయంలో మార్చిలో ఇందిరా ఆయన్ని పిలవడం జరిగింది. మార్చిలో గుర్తుపెట్టుకోవాలి. ఇందిరా ముందు మాట్లాడడం అంత ఈజీ కాదు, అది కూడా ప్రధాని ముందు అంత ఈజీ కాదండి. ఆర్మీ జనరల్ చాలా ధైర్యంగా మాట్లాడడానికి ఉండదు, వాళ్ళు వేసిన ఆర్డర్సే ఫాలో అవ్వాలి. ఆవిడ్ని మాణిక్ షాని అడుగుతుందంటే ఇందిరా పిలిచి, ఎవ్వరూ అక్కడ ఉండరు, గుర్తుపెట్టుకోవాలి. ఈయన ముక్కు పెద్దగా ఉండి, పెద్ద మీసం ఉండి 6.5 అడుగులు ఎత్తు ఉంటారన్నమాట. ఆయన ముందు నిలబడితేనే కూతంత ఉంటాం మనం. ఇందిరా ఒకటే అడిగిందంటే చాలా ధైర్యంగా ముఖంలో చూస్తూ, బంగ్లాదేశ్ వారు చేయగలవా ఇప్పుడంటే, ఇంపాసిబుల్ మేడం, నేను చేయను అంటారంట. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటని, నేను చేయనని అని. ఆయన ఇంకో మాట అంటారంట, ఆయన ఇంటర్వ్యూ కూడా చూడండి, ఏమంటారంటే, మీరు నా కండిషన్స్ ప్రకారం అయితే నేను చేస్తా, నా కండిషన్స్ ప్రకారం. ప్రధాని చూడండి ఎంత ధైర్యం ఉండాలో. ఎందుకంటే ఎందుకు గెలిచింది అని చెప్పే ముందు నేను చెప్తున్నా, మాణిక్ షా నా కండిషన్స్ మీరు ఒప్పుకోవాలంటే ఇందిరాగాంధీ యాక్సెప్ట్ చేసింది. ఓకే, ఈయన పెద్ద యోధుడు కదా, ఈయన ఏదో ఉందని యాక్సెప్ట్ చేసింది. అది ఏంటో తెలుసండి, మార్చిలో ఇందిరా చెప్పిన సమయంలో యుద్ధానికి వెళ్తే మనం ఓడిపోతామండి. ఎందుకంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అవ్వలేదు. 2 మార్చ్, ఏప్రిల్, మే అంటే సమ్మర్ జరుగుతుంది కాబట్టి హిమాలయాస్ అవతల నుంచి సైన్యం వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక అమెరికాతో మనం డీల్ కుదుర్చుకోలేదు కాబట్టి ఆగస్టులో యుఎస్ఎస్ఆర్తో, రష్యాతో ఇందిరా ఒప్పందం చేసుకుంది. ఈ మధ్యలో డిసెంబర్ 3 యుద్ధం మొదలు పెట్టేటప్పటికి. తర్వాత అక్టోబర్, నవంబర్ నాటికి మంచు కురుస్తుందన్నమాట, పాసలన్నీ పేరుకుపోతాయి మంచుతో. కాబట్టి సైన్యం పాకిస్తాన్కి సపోర్ట్గా రాలేదు. 2 వర్షాకాలం చాలా డేంజర్, జూన్, జూలై. ఈ టైంలో బంగ్లాదేశ్ తుఫాన్లు, అక్కడ భారత సైన్యం విడిపోద్ది అనమాట. అలెగ్జాండర్ సైన్యం పోరస్ దగ్గర విడిపోయినట్టు. యుద్ధ చరిత్ర తెలిస్తే చేరుతుంది. భారత జోగ్రఫీ చాలా డేంజరు. భారతదేశంలో రైనీ సీజన్లో యుద్ధానికి వచ్చినోడు ఓడిపోతాడు. అదేవిధంగా రష్యా మీద వింటర్లో వెళ్ళినోడు ఓడిపోతాడు అనమాట. కాబట్టి భారత సైన్యం మాన్సూన్స్ టైంలో, ఋతుపవనాల సమయంలో యుద్ధం చేయకూడదు. కాబట్టి బంగ్లాదేశ్లో తుఫాను కూడా వచ్చింది, అప్పుడే కొన్ని లక్షల మంది కూడా చనిపోయారు. కాబట్టి మాణిక్ షా ఈ టైంలో ప్రిపరేషన్ అంతా చేసుకుని, ఇంటెలిజెన్స్ చేసి, సైన్యాన్ని ఎక్కడికక్కడ సేకరించుకుని, పాకిస్తాన్ వస్తే ఏం చేయాలి అంతా చేసి, నేవీ, ఎయిర్ ఫోర్స్ని అంతా సంసిద్ధం చేసి డిసెంబర్ 3న ఆయన ముహూర్తం పెట్టుకున్నాడు. ఈ సమయంలో అక్కడ వింటర్ వచ్చింది,
రాలేదు. ఇందిర అంత ప్రిపరేషన్ చేసింది, చాలా జాగ్రత్తగా గమనించింది. మాణిక్ షా ఎప్పుడంటే అప్పుడే యుద్ధం చేసింది. ఇందిర అంతటి గొప్ప నమ్మకం మాణిక్ షా వైపు పెట్టింది. ఎందుకంటే అంతటి యోధాని యోధుడు. ఆయన పుట్టింది 1937 అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. ఇండియా ఫస్ట్ 47 యుద్ధంలో ఆయన పాల్గొన్నాడు. భారత్ పాకిస్తాన్ యుద్ధం 1965లో కూడా ఆయన ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్సర్జెన్సీ నార్త్ ఈస్ట్లో చేశాడు, అంత చరిత్ర ఉంది. ఆయన ఏంటంటే గోర్ఖా సైన్యాన్ని ఇప్పుడు పనిష్మెంట్లు ఎవరంట, గొప్ప మానవతావాది, అందుకని ఆయన లవ్ చేస్తారన్నమాట. ఆయన సైన్యంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి సైనికుడు గాయపడితే భుజాన మీద వేసుకుని వెళ్ళిన రోజులను గుర్తుపెట్టుకోవాలి. ఒక సైన్యాధికారి, ఒక ఆర్మీ జనరల్ అంటే వాళ్ళ ప్రోటోకాల్స్ ఉంటాయండి, అంత ఈజీ కాదు. హయ్యెస్ట్ డిసిప్లిన్ క్రమశిక్షణ వాళ్ళు అసలు క్షమించకూడదు. సైన్యం అంటే అలాగే ఉంటుంది. కానీ ఆయన దిగిపోయేవారు అనమాట. అంతటి గొప్ప దేశభక్తి ప్రజల్లోనే కాదండి రగిల్చారు. చివరిగా ఇంకోటి ఏంటంటే ఇంతటి గొప్ప యుద్ధం 93,000 మందిని సేజిక్కించుకుని పాకిస్తాన్ మట్టి కరిపించిన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి గొప్ప యుద్ధ వీరుడిగా మాణిక్ షా ప్రపంచ చరిత్రలోనే ఉన్నాడు, భారతదేశ చరిత్రలో కాదు. చివరిగా మాణిక్ షా గొప్పదనం చెప్పాలంటే 1971 యుద్ధంలో భారత సైన్యం గెలిచింది. మాణిక్ షాకి తిరుగులేని పేరు వచ్చిందనమాట. వచ్చిన ఇందిరాని భారత సైన్యం పడేస్తుందా, పాకిస్తాన్లో సైన్యం అక్కడ విప్లవం తెచ్చినట్టు ఇండియాలో సైనిక పాలన వస్తుందా అని ఒక పుకారు వచ్చిందనమాట. అప్పుడు వెంటనే ఇందిరా ఒకసారి మాణిక్ షా సందర్భంలో కలిసి, ఏంటి మీకు చాలా పేరు వచ్చింది కదా, భారత ప్రభుత్వాన్ని పడైపోతున్నారా మీరు అని అడిగితే ఆయన అంటాడనమాట, అమ్మా ఇలాంటి నాకు తెలియదు, నేను ప్రజాస్వామ్యవాదిని, ఇలాంటి నాకు సంబంధం లేదు, మా పాలిటిక్స్ సంబంధం లేదు. గుర్తుపెట్టుకోవాలి, భారత రాజ్యాంగంలో చుట్టూ బంగ్లాదేశ్ నుంచి అటు చైనా నుంచి ఇటు నుంచి మయన్మార్ నుంచి పాకిస్తాన్ ఎప్పుడూ సైన్యాలే పరిపాలన ఉంటాయి. కానీ భారతదేశంలో ఊహ కూడా ఒక అందని విషయం ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాన్ని సైనిక దళాలు పడేస్తాయా అనేది ఊహ కూడా మనకు రాదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. అది భారత సైనిక దళాల యొక్క గ్రేట్నెస్ అండి. వాళ్ళ పరిపాలన, వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకి అవసరం లేదు, ప్రొఫెషనలిజం సైన్యం. చూసండి ఎంత గొప్ప, అది మాణిక్ షా. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఆయనకి ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు వచ్చింది, కానీ పద్మ విభూషణ్ అనే బిరుదు ఇచ్చారు. ఆయనకి భారతరత్న ఇవ్వాలి. భారతరత్న ఎంతోమందికి భారతదేశంలో ఇస్తున్నాం. ఫీల్డ్ మార్షల్ మాణిక్ షాకి పోస్తుమసిలి భారతరత్న ఇస్తే మనం భారత సైనిక దళాలనే గౌరవించినట్టు. అసలు సైనిక దళాలకు భారతరత్న ఇవ్వలేదు, కానీ భారతరత్న ప్రకారం భారతరత్న ఎవరికి ఇవ్వాలంటే భారతమాతకి, భారతదేశానికి అత్యున్నతమైన సేవ చేసిన వాళ్ళకి మనం ఇస్తాం. క్రికెటర్స్కి ఇచ్చాం, సచిన్ టెండూల్కర్కి, మ్యూజిషియన్స్ ఇచ్చాం, ఎంఎస్ సుబ్బలక్ష్మి, పొలిటీషియన్స్కి ఇచ్చాం, ఎంతోమంది సైంటిస్టులకి ఇచ్చాం, సిఎన్ రావు లాంటి ఎంతోమందికి ఇచ్చాం. కానీ సైనిక దళాలకి ఇంతవరకు భారతరత్న లేదు. ఈ భారతరత్నానికి పరిపూర్ణమైన అర్హుడు మాణిక్ షా అండి. భారతరత్న ఇవ్వాలనేది ఇట్స్ మై పర్సనల్ డిమాండ్ అనమాట.